అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సామెత ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేశాడు మౌలానా సజ్జద్ నోమాని. ఆయన ప్రస్తుతం నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి తన క్షమాపణల్ని దేశానికి తెలియజేశాడు. ఎలక్షన్స్కి ముందర మహారాష్ట్రలో అతను ఒక స్పీచ్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఎవరైతే బీజేపీకి ఓటేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సోషల్ బాయ్కాట్ చేయండి, వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా దొరకకుండా ఉండే ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఆయన బాహాటంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయన చెప్పడం జరిగింది. చెప్పి ఎవరైతే ఇట్లా ఇస్తున్నారో వాళ్ళ పేర్లు మార్చుకొని ఘన్శ్యామ్ దాస్గా మీరు పేర్లు మార్చుకోండి, ఘన్శ్యామ్ దాసు లేకపోతే ఇంకో రామదాసు ఇంకొకటో ఏదో లక్ష్మణ్ దాస్ ఏదైనా వేరే వేరే పేర్లు మార్చుకోండి, కానీ మాత్రం ఇంకా ముస్లిం సంబంధం ఉన్న పేర్లు ఏవి పెట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన బాహాటంగా చెప్పాడు. ఆయన సాధించింది ఏముందండి? 0. ఇప్పుడు ఆయన బయట తిరగలేకుండా అయ్యే పరిస్థితి అయ్యింది. ఈ పరిస్థితికి వచ్చినప్పటికీ ఆయన వెంటనే ఇప్పుడు ముస్లిమ్స్ అందరూగా ఒకటిగా లేరు, కొంతమంది బీజేపీకి కూడా ఓటేశారు, లేకపోతే మహాయుతిలో వేరే పార్టీలు ఉన్నాయి వాటికి కూడా ఓట్లేశారన్న విషయం బయటపడగానే వెంటనే జనరలైజ్ చేసి ఒక అపాలజీస్ ఆయన చెప్పడం జరిగిందనమాట. నేను ఇంటెన్షన్గా ఎవరిని అనలేదు, అన్కండిషనల్ అపాలజీస్ నేను మొత్తం దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఇది చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి పరిస్థితి. ఆయనకి ఇచ్చిన పొజిషను ఏదైతే పెద్ద మనిషి పొజిషన్ ఏదైతే ఇచ్చారో ఆ పొజిషన్ని ఆయన నిలుపుకోలేకపోయాడు. ఇప్పుడు మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఆయనకి అన్నది, ఆయన వ్యవహారంలో ఏం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడు చూడాలి.